గణేష్ నవరాత్రులు गणपति देव लंबोदरा गणपति देव विनायक गणपति देव एकदंत गणपति बाप्पा मोरया गणपति देव लंबोदरा गणपति देव विनायक गणपति देव एकदंत गणपति बाप्पा मोरया। చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సంబరంగా జరుపుకునే 9 రోజుల పండుగ ఈ గణపతి నవరాత్రులు. అందులో భాగంగా కరీంనగర్లోని విద్యానగర్లో ప్యారిస్ లైన్ నందు స్థాపించిన 2 సంవత్సరాలకి అత్యంత వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో 2వ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిపి కరీంనగర్ కి కొత్త వైభవం తీసుకొచ్చింది ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజులు నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. గణపతి నామస్మరణతో విద్యానగర్ వీధులు మారుమ్రోగాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన ఉమాపుత్ర మండపంలో కొలువుతీరిన గణనాథుడు విశేష పూజలు అందుకున్నాడు. మొదటి రోజు ఆ గణనాథుని పూజతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు రుద్రాభిషేకంతో ప్రాంగణమంతా కూడా శివనామస్మరణతో పరవశించిపోయింది. ఇక కృష్ణలీలతో కేరింతలు ఆనంద నృత్యాలతో కోలాహలంగా జరిగింది. కృష్ణుడు అంటేనే మాయ, అదేవిధంగా ఆ మాయలాగానే భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది.
భూతో న భవిష్యత్ అన్న విధంగా ఉమాపుత్రుని నవరాత్రుల్లో భాగంగా 36 లక్షల రూపాయల కరెన్సీలతో తయారు చేసిన అలంకరణ ఆద్యంతం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. తండోపతండాలుగా భక్తులు వచ్చి ఆ అలంకరణ చూస్తూ పరవశించిపోయారు. కేవలం కరీంనగరే కాకుండా గోదావరిఖని, పెద్దపల్లి, జగిత్యాలను, సిరిసిల్ల నుంచి ఈ అలంకరణ చూడటానికి వచ్చి మంత్రముగ్ధులయ్యారు భక్తులు. విద్యానగర్కే కాకుండా యావత్ కరీంనగర్కి కీర్తి తీసుకువచ్చి కరీంనగర్ గణేష్ నవరాత్రి చరిత్రలో ఒక మైలురాయిగా ఈసారి నిలిచింది. ఇంతటి కరెన్సీతో డెకరేషన్ చేసిన దానికి చేపట్టిన భద్రతా చర్యలు, ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరుండి ఏ భక్తుని కూడా కరెన్సీని ముట్టకుండా వాళ్లు సక్రమంగా వెళ్లి దర్శించుకుని మళ్లీ సక్రమంగా బయటకు వచ్చేలా చూడటం, నిత్యం వారి కన్ను భక్తుల మీద, కరెన్సీ మీద ఉంచి ప్రతిరోజు ఉత్సవాలను జాగ్రత్తగా, భద్రతగా జరిగేలా చూశారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్క ఉమాపుత్ర కుటుంబ సభ్యునికి ధన్యవాదములు. ఆ ఉమాపుత్రుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నవరాత్రుల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50కి పైగా కమిటీ సభ్యులు రోజు 8 నుండి 14 గంటలకు పైగా సేవలు అందించడం మామూలు విషయం కాదు. అందరూ ఏకధాటిగా నిలబడి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించడం వలనే ఇంత అద్భుతంగా విజయం సాధ్యమైంది. అంతేకాదు, వచ్చిన భక్తులందరూ సంతోషంగా వేడుకల్లో పాల్గొని అద్భుతంగా ఉందని అన్నారు. ఇక ఏ కార్యక్రమం జరగాలన్నా దానికి ఆధారం ఉండాలి. మనందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యం చేసిన వ్యక్తి శ్రీ కోట సతీష్ కుమార్ గారు. కార్యక్రమం సజావుగా జరుగుతున్నా కూడా వారి ఆలోచనలు నిత్యం ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ, సూచనలు తీసుకుంటూ, ప్రతిరోజు ఉత్సవం జరగాలి అంటే ఏం కావాలని అడగడమే కాకుండా ప్రతిరోజు నిద్ర లేకుండా నిత్యం కార్యక్రమం గురించి ఆలోచిస్తూ ఆ దేవదేవుడికి పూజలు అందాలని వారి సంకల్ప బలంతో మనందరినీ ముందుకు నడిపారు శ్రీ కోట సతీష్ కుమార్. ఈ గణపతి నవరాత్రులు ఇంత ఆనందంగా, అద్భుతంగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకి శుభాభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఆ గణనాథుని సేవలు మనందరం తరించాలని, ప్రతి కుటుంబం గణనాథుని ఆశీస్సులతో సంతోషంగా, చల్లగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ. Audio Jungle.